గృహబలం అంశానికి స్వాగతం. మానవ జీవితంలో ప్రతి వాళ్ళు ఆలోచించేది అదృష్టకరమైనటువంటి ప్రభావంతో జీవించాలి అని. ఆ అదృష్టాల్లో గృహయోగం పట్టినప్పుడు తన అదృష్ట సంఖ్యకు సరిపడినటువంటి గృహయోగం ఉన్నదా లేదా అని కూడా ఆలోచిస్తే మరింతగా అదృష్టం అతగాడికి యోగాన్నే కలిగిస్తుంది కదా. మరి ఈ అదృష్ట ప్రభావాల రీత్యా అతగాడి పేరులో పెన్నిధితో పట్టుగా ఆ వ్యక్తి యొక్క జన్మ తేదీ, నెల, సంవత్సరం మొత్తం కూడగా వచ్చినటువంటి సంఖ్యను అదృష్ట సంఖ్యగా భావిస్తూ ఆ అదృష్ట సంఖ్య ఏ దిశకు మంచి యోగ ఫలితాన్ని ఇస్తుందో గ్రహించి ఆ వ్యక్తి గనక అటువైపు వాకిలి నుంచి నడిచేటువంటి విధానమో లేక అటువైపు దిశలో ఉండేటువంటి తీరులో ఇంటి నిర్మాణం చేసుకున్నట్లయితే సర్వవిధ శ్రేయోదాయకమైన ప్రభావంతో జీవించటానికి, మానసికమైనటువంటి శాంతియుతమైన సహజీవనంతో ఆ గృహంలో స్వర్గ సుఖాల్ని అనుభవించటానికి కూడా ఆస్కారం ఉంటుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక 2 సంఖ్య వారు చంద్రగ్రహ ప్రభావ జనితులుగా మనకు శాస్త్రరీత్యా చెప్పిన నగ్న సత్యం. వీరి యొక్క మనస్తత్వం 15 రోజులు చాలా హుషారుగా ఉండటం, 15 రోజులు కించిత్తు మానసిక ఆవేదన చెందటం లాంటి సంఘటనలు తరచూ జరుగుతూ ఉంటాయి. చంద్రుడు మనఃకారకుడు కదా. మరి వీరి యొక్క మనస్తత్వం చాలా సున్నితవంతమైన మనస్తత్వం ఉంటుంది కాబట్టి తన వద్దకు వచ్చేటువంటి వాళ్ళు కూడాను సున్నిత మనస్కులుగా ఉండాలని, తన మనస్సును అర్థం చేసుకునేటువంటి చుట్టాలు రావాలని, తన భార్య కూడా తన మనస్సుకు తగినట్టుగా రావాలని, తన భార్య పిల్లలు అందరూ తన చంద్రతత్వానికి సరిపడుగా గనక వ్యవహరించినట్లయితే ఆ గృహంలో తాను అత్యధిక సంతోషాన్ని పొందుతానని భావిస్తూ ఉంటాడు సహజ సిద్ధంగా. ఈ చంద్రతత్వం అనేటువంటిది కళాత్మకమైనటువంటి మనోభావాలకు నాంది పలుకుతుంది కాబట్టి తాను ఇంటిని కట్టుకున్నప్పుడు చాలా అందంగా కట్టుకోవాలని భావిస్తాడు. తన ఇంటి చుట్టూ పూతోట ఉండాలని, తాను ఆ పూతోటలో ఉయ్యాల వేసుకుని ఊగాలని, ఇలాంటి భావన జగత్తులో అతడు ఊగిసలాడుతూ ఉంటాడు. తన ఊహలకు అనుగుణంగా గృహాన్ని నిర్మించుకొని ఆనందతత్వంలో విరాజిల్లుతూ ఉంటాడు ఈ చంద్రగ్రహ ప్రభావ జనితుడు. 2 సంఖ్య చంద్రుడికి సంబంధించింది కాబట్టి వీరికి ఉత్తర వాయువ్య బిట్టు అంటే ఉదాహరణకి పడమర రోడ్డు, ఉత్తర రోడ్డు ఉన్నటువంటి హౌస్ చాలా గొప్పగా కలిసి వస్తుంది. ఎందుచేతనంటే వాయువ్యం వాయుదేవుడైనప్పుడు చంద్రుడు గ్రహాధిపతి అవుతున్నాడు. 2 సంఖ్య చంద్రుడికి సంబంధించింది కాబట్టి ఉత్తర వాయువ్య బిట్ చాలా గొప్ప యోగాన్ని కలిగిస్తుంది. ఆ ఇంటిని అతగాడు చాలా అందంగా అమర్చుకుంటాడు. అందమైనటువంటి ఆ గృహంలో తన యొక్క ఆశలు ఆశయాలకు అనుగుణంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవటానికి అతగాడు ప్రవర్తిస్తాడు. ఈ చంద్రగ్రహ ప్రభావ జనుతులు ఎక్కువగా తెలుపు రంగు కలిగిన వ్యాపారాదులలో రాణిస్తారు కాబట్టి ఆ గృహానికి దాపుననే వాయువ్యంలో చక్కగా పాల ఉత్పత్తి కేంద్రాలు పెట్టాలనే తలంపులు అధికంగా ఉంటాయి. పాల వ్యాపారం చేసుకునేటువంటి వారుగా, కళారంగాలలో నిష్ణాతులుగా, చక్కటి కళాత్మకమైనటువంటి మనోభావాల తత్వంలో విరాజించే కవులుగా, ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి ఈ చంద్రగ్రహ ప్రభావ జంతులు ఉత్తమోత్తమైనటువంటి ప్రభావంతో విరాజిల్లుతారు. వీరికి రాత్రి సమయం చక్కటి వెన్నెలలో వాతావరణంలో మేడపైన ఆహ్లాద తత్వంలో ఇతగాడు నిద్రించాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటాడు. కాబట్టి ఈ వాయువ్యం చంద్రస్థానం కాబట్టి ఆ వ్యక్తి యొక్క దిశలో ఆ యొక్క దశ మహోన్నతమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. అయితే ఆ వ్యక్తులకు సైడ్ సపోర్టర్స్ అనేటువంటి వాళ్ళు ఉండాలి. వాళ్ళు ఉండి నీకేం పర్వాలేదు అన్నప్పుడు అత్యధిక ఆనందంతో ముందడుగు వేస్తారు. కాబట్టి ఇంతటి ప్రభావం కలిగినటువంటి తత్వానికి సంబంధించినటువంటి ఈ యొక్క చంద్రగ్రహ ప్రభావ జనితుడైన 2 సంఖ్య కలిగినటువంటి వ్యక్తులు ఆ గృహాలలో ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉండాలని భావిస్తూ ఉంటాడు. అందుకే కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే విరిగిపోతాం అనే
మనస్తత్వ ధోరణి ఈ యొక్క 2 సంఖ్యాశాస్త్ర రీత్యా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అభిరుచుల యొక్క ప్రభావంగా గుర్తిరగాలి.